దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురు దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ రూపంలో అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే పెళ్ళం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 33 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నా దాని మొగంతోటి మాట్లాడంగా చూసినా అది ఏమన్నా బరిదెగించిన ఆడిదానే. మరి ఏమనుకుంటున్నావు బిడ్డ, అది గసొంటిది, అది అసొంటిదనే కదా నా బాధ. ఇప్పుడు ఈ పిల్లగాంతోటి మాట్లాడుతాంది, వీడు మనకు అన్ని అబద్ధాలు చెప్తుండు. ఏదన్నుంటే దొరకబట్టి నువ్వు అనమ్మా అని అంటుండు గాని అదే అమ్మా దొరకబడదామే. కానీ ఇప్పుడు ఇన్ని ఇంకా దొరకబట్టేదాకా మనం ఎందుకు పోవుడు? సప్పుడే నా దగ్గరికి తీసుకొని పోతా, అక్కడనే ఏదన్నా పనిలా ఉంచుతా. ఏదన్నా పెళ్లి సంబంధం సెట్ అయ్యేదాకా. ఆల్రెడీ పిల్లున్నది, ఆ పిల్లను వినికి చూపిస్తా. అట్లా అంటే ఏమంటాడు? ఏమంటాడేంది అడుగుతావు. నేను ఎటు పోతున్నావురా? కొంచెం పనుందే అక్క, అందుకే పోతున్నా. ఎందుకే? ఏం పనిరా నీకు? ఉన్న పనే పోగొట్టుకుంటువి, ఇంకా పనున్నది పోతున్నానబడితివి. అదే అక్క, ఏదన్నా ఒక పని చూసుకోవడానికి ట్రై చేస్తున్నా అని చెప్పినా కదనే, ఆ పని మీదకే పోతున్ననే. ఇక్కడ పని చేసుడు అద్దురా తమ్మి, అక్కడికి పోదంపా. ఎక్కడికే? ఎక్కడికంటన్నావు? మా ఇంటికి పోదంపా, బావ నిన్ను తీసుకొని రమ్మంటుండు. ఈ అవ్వ నేను ఇల్లు ఇచ్చిపెట్టి అమ్మను నాన్నను ఇచ్చిపెట్టి నేను అత్తనాయే. ఎందుకే నువ్వు నన్ను ఇట్లా బదనం చేయడానిక ఏంది? ఇడా ఉండి మాకేమైనా పని చేస్తున్నావురా? పో అక్కతోటి ఓ, అక్కడనే ఏదన్నా ఒకటి పని చేసుకోపో. ఓ నేను ఓను గాని అమ్మ నువ్వు ఒర్రకే. నేను ఎటు ఓను, ఊరు ఇచ్చిపెట్టి ఇక్కడనే ఏదన్నా ఒక పని వేసుకుంటా గాని నన్ను ఒర్రియ కుర్రి, మీరు ఒర్ర కుర్రి. ఆగురా. అరే నాకు పనుందే మల్లత్తా. ఏం పనిరా? ఊక బయటనే ఉంటదా రా పని? నీకు ఇంట్లో ఉండదా? ఇంట్లో ఏదన్నా బాపుతోటి అటు పొలం కాడికి పోయి పని చేస్తే ఏమైతుంది? అయినా నీకు బాగా బలుపత్తంద్రా, బాగా పెరిగినవని బాగా మాటలు వస్తున్నాయి. చీటికి మాటికి కసిరించుకున్నట్టే మాట్లాడతాను. ఈ అవ్వ నేను గట్లెందుకు మాట్లాడుతున్నానే, నేను ఏమంటానా ఇప్పుడు? అది మరి అక్కడ పిల్లున్నది, రేపు వాళ్ళను రమ్మంటావా నిన్ను చూడటానికి? ఛీ అవ్వా. అగో బావ ఫోన్ చేసిండ్రా, అట్లన్న రమ్మను ఇట్లనన్నా తీసుకొని అత్తా అని అన్నాడు. నువ్వు ఎప్పు మరి రమ్మంటావా అద్దంటావా? ఆ పిల్లను పెళ్లి చేసుకుందువు, వాళ్ళు వచ్చి నిన్ను చూసుకుంటారు. పిల్లను నువ్వు చూడాల్సిన పనే లేదు. అంటే చేసుకునేది నేరా? నువ్వే నాకు నచ్చల్లా లేకపోతే నీకు నచ్చల్లా? నాకు నచ్చితే నీకు నచ్చినట్టేరా, పిల్ల మంచిగానే ఉంటది. ఓ అక్క జరాగే, నేను ఏదన్నా పనిలా ఎక్కినాక పెళ్లి ఎద్దురు గాని ఇక ఇప్పుడు ఒర్రకే పెళ్లి గురించి నీకు దండం పెడతా. అవ్వ ఒర్రి చొర్రి చంపుతారు. చూసా బిడ్డ, మనం ఏదైనా గట్టిగా మాట్లాడే వరకు వాడు మన మాట కూడా దేకడు. సప్పుడేక ఎల్లి పీక్తాడు ఇల్లు ఏమన్నోరుకోని అని. సరే పోనీయే, వాన్ని ఎట్లా అంచాలే, వాన్ని మన దారిలో ఎట్లా పెట్టుకోవాలనేది నాకు బాగా తెలుసు. అమ్మో ఈ ఇంటి ముంగడిదంటే ఇంటి ముంగడిదేనే బద్మాషిది. నిన్న మొగంతోటి ఎట్లా మాట్లాడుతాంది. తండ్రి లేడు, తండ్రి చచ్చిపోయిండు అని చెప్పిందట పోరికి. తండ్రి లేకపోతే ఏంది బిడ్డ, మంది మొగలు లేరా? దానికి మంది మొగలతోటే పనాయే. అదే హలో చెప్పురా, బయటకు వచ్చినవా? ఇప్పుడే వచ్చిన బయటకి. అబ్బా నన్ను వీళ్ళు పెళ్లి చేసుకోమని టార్చర్ పెడుతురు కదా, లేకపోతే ఇక్కడ నుండి అద్దు పోదంపా అని అంటుర్రే. వాళ్ళకు ఏం పుడుతుందట, ఏం రోగం పుడుతుందట? మీ అక్కకు బాగా అవుతుంది గాని అసలు మీ అక్కని ఇక్కడ ఎందుకు ఉండమంటావు నువ్వు? పీకు మనక. అగో నేను ఉండమంటే ఉంటది, పొమ్మంటే పోతుందా? మా అమ్మ తిట్టదా? మా అమ్మ తిడుతుంది మా అక్కను నేను ఏమన్నా అంటే. చీ అవ్వా, అది పోదంపా అని అంటుంది. అక్కడికి పోదంపా, అక్కడనే పని చేసుకుందుపా, పెళ్లి సంబంధం ఉంది అని నన్ను ఒర్రిత్తాంది. నేను ఏడికి రాను ఊరిసిపెట్టి అని చెప్పిన. ఓ పెళ్లి 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 చేసుకోకపోతే ఏమైతుందట ఇప్పుడు? నా మనసులోనేమో నువ్వున్నావు, నిన్ను వదిలిపెట్టి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నువ్వు నాకు దూరం అవుతావు.
నాతోటి మాట్లాడుతావో మాట్లాడవో నేను పెళ్లి చేసుకుంటే. ఏమద్దు, నువ్వెవరిని పెళ్లి చేసుకుడు వద్దు. నువ్వు పెళ్లి చేసుకొని ఇంకో దాంతోటి ఉంటాంటే అది నేను చూడలేను తెలుసా. నాకు కూడా పెళ్లి మీద అస్సలకే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు మరి? నువ్వు ఉన్నావు కదా, ఉన్న ఇంట్రెస్ట్ అంతా నీ మీదనే ఉన్నది, అందుకే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. సరే తీరా, ఇప్పటికీ నువ్వు నాతోటి ఇట్లనే ఉంటావు కదా. చెప్పు, ఒకవేళ నీకు పెళ్ళైనా కాకున్నా. ఉంటేనే ఉంటా. నువ్వు ఉండంగా ఇంకో పెళ్ళి ఎట్లా చేసుకోవాలి నేను? నాకు పెళ్ళి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. చూద్దాం తియ్యి. ఇక ఇప్పుడే బయటకు వచ్చిన వాళ్ళ టార్చరు భరించలేక ఇక ఇంట్లుంటేనేమో ఫోన్లు మాట్లాడరాదాయే, మాట్లాడినా మళ్ళీ ఇని ఏం లొల్లి పెడతారో అని ఆ బాధనాయే. అవు అవు అదే గాని ఏం చేస్తాను? తిన్నవా? తిన్నా. ఇగో పిల్లని స్కూల్కి పంపినా, నేనే ఇలా దోలేసి వచ్చిన. మా అమ్మ పనికి పోయింది. అయ్యో, పనికి పోయిందా? వద్దాము మంచిగా ఎంజాయ్ చేద్దాము అని అంటేనేమో వీళ్ళుండే ఇంట్లో. వద్దురా, మళ్ళా పుష్కన ఇంట్లోకు సక్కన ఉరికొచ్చిర్రు అనుకో. వాళ్ళు ఉరికొచ్చినప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావు అనుకో, ఇక మళ్ళా లొల్లి మీ అక్క చూస్తే డేంజర్ దాని లెక్కనే ఉన్నది. అందుకే ఆగుతున్నా. ఈ అవ్వ మా అక్క ఎప్పుడు పోతుందో ఏం కథను. ఆమెడ వేటట్టున్నది. అసలు ఎందుకు వచ్చింది? అమ్మ ఫోన్ చేసి రమ్మని చెప్పింది, తమ్ముడు గిట్ల చేస్తాడు అని, అందుకే వచ్చింది. ఏడా పని లేదు దానికి. సరే నేను ఒక 5 నిమిషాలు ఆవు, గీ షాప్ కాడికి పోతున్నా, పనున్నది. సరే సరే. ఈ పూరంతోటి మాట్లాడదాం ఆగు. ఇటే అత్తాండ కదా. వీడేంది నన్నే యుత్తాండు? ఏం తమ్ముడు, అంత మంచిదేనా? అంత మంచిదే. మొత్తం వాడకట్టుకు గననే పడతలేవు, ఎటు పోతున్నావు, ఏం పని చేస్తావు? ఇప్పుడు ఏం పని చేస్తలేను, ఉన్న పని వేయింది. ఎందుకు పోగొట్టుకున్నావు మరి? ఏదన్నా వర్క్ చూసుకుందామని ఇక అందుకే ఆ పని లెక్కయి నేనే తప్పుకున్నా. అవునా, ఏదో కథ నడుతుందట కదా. కథ గురించి నాకు తెలిసింది. ఏంటిదే అన్నా? ఇంటి ముంగడి దాంతోటి నడిపిస్తానవట కదా. తోటి ఎవరన్నరే? నీ అవ్వ ఏంటిది నడిపించుడు? ఆమె వయసు ఎంత, నా వయసు ఎంత? ఏదన్నా అవసరం ఉంటే గదిదే తమ్ముడు గిదిదే తమ్ముడు అని అంటది. ఊకో తమ్ముడు, నాకు అన్ని ఎరుకే. అందరికీ తెలుసు, పెద్ద ఎత్తున్నే నడవబట్టే. అసలు ఏమైంది? ఎవరు చెప్పిర్రే అన్న నీకు? నాకు అన్ని తెలుసు గాని తమ్ముడు, నువ్వు దాని సోపతి వట్టినావంటే నీ జీవితం సంకనాకి పోవడం పక్కా. నేను కూడా దాన్ని వట్టినా, నీకు తెలుసు కావచ్చు. అప్పట్లో మా గురించి కూడా టాక్ వచ్చింది. అది ఉన్నాయన్ని దొబ్బుతుంది, ఇక దొబ్బినాక అవసరం తీరినాక చెలో అని అంటది. అది ఎసొంటాడిదని నీకు తెలుసు కూడా. నువ్వు దాంతో ఎందుకు మాట్లాడుతున్నావు, దాంతో ఎందుకు అది చేస్తున్నావు? ఇంకా నీకు పెళ్లి కాలేదు, ఫ్యూచరు బాగున్నది. రేపటి రోజున నీకు పెళ్లి కావాలనంటే పోరడు గిసొంటోడు అనంటే పిల్లను ఎవ్వడు ఇయ్యడు. అది ఆయనతో చూసి నన్ను పెళ్లి చేసుకో అని నిన్ను పెళ్లి చేసుకుంటది, మళ్ళీ ఇంకోరిని పడుతుంది. దాని క్యారెక్టరు అసొంటిది. మంచి జీవితాన్ని నాశనం చేసుకోకు. పెళ్లి అయిన ఆడిదాంతో నీకేంది తమ్ముడు? నీకు పెళ్లి కాలేదు, బొచ్చడు మంది దొరుకుతారు. అదేం లేదన్నా. అదేం లేదని అనకు. మంచి మాట చెప్పినప్పుడు ఇని ఆ పద్ధతి మార్చుకో, లేకపోతే నువ్వు బాగా బాధపడాల్సి అత్తది ముందు ముందు. సరే సరేనే, నీ మంచి గురించే చెప్తున్నా. దాంతోటి కొన్ని నెలలే నేనున్నా. దాని గుణం ఎసొంటిది, ఏం కథ అనేది నాకు కూడా తెలుసు. నేను తెలిసి అనుభవించే నీతోటి చెప్తున్నా. ఇక మరి నీ ఇష్టం. సరే సరే. ఊర్ని అవ్వా, ఈయనేంది గిట్లే చెప్తాండు? ఎందుకో ఏమో నేను దాన్ని వదిలిపెట్టి దాంతో మాట్లాడక అస్సలకే ఉండలేకపోతున్నా. ఎంతమంది చెప్పినా నా గుండె దాని మీదకే కొట్టుకుంటుంది. హలో, చెప్పురా. ఒకసారి ఇంటెనక తలుపు దియ్యి, నేను ఇటు ఇంటెనకెళ్ళి వస్తా మీ ఇంట్లకు. ఎందుకేమైంది? నువ్వు దియ్యే, నేను అత్తా. సరే రా మరి. ఏమైందిరా? ఏం లేదే, నాకు బయట ఏడ తిరిగినా కూడా అస్సలకే మనసున పడతలేదు. నీ దగ్గరికి రావాలనే అనిపిస్తుంది, అందుకే వచ్చిన. తిన్నవా లేదా? తిన్ననే, తిన్నా కూడా తినబుద్ధి అయితలేదు గాని గా శ్రీధర్ గాడు లేడా? ఏమైంది? వాడు నీ గురించి ఏదో ఏదో చెప్తుండు కదా. ఏంటట? వానికి నా గురించి ఏం అవసరమట? వాడు నీతోటి చెప్పాల్సిన అవసరం ఏముంది? అయితే గదే కదా. ఎందుకు అనంటే ఏం సప్పుడు చేస్తలేడు. ఇక గిట్లా చెప్తాండు, తమ్ముడు మీరిద్దరు కథలట కదా అని తెలిసింది, ఆమెను వదిలిపెట్టు, ఆమెతోటి ఉండకు, ఆమె సర్వం వాడుకొని వదిలిపెడుతుంది అని చెప్తుండు. దానికి
వానికి ఏం అవసరమట? వాంది వాడు చూసుకోక మంది గురించి ఎందుకట? వాడేమన్నా సంసారట్నా సక్కనోడట్నా? ఏ కాదన్నా, ఎందుకన్నా అట్లా అంటున్నావు? మాకేం సోపతి లేదు, ఏదో ఇంటి ముంగట ఉన్నామా అంటే ఉన్నాం గంతే తప్పించి వేరే ఏది లేదనన్నా అంటే లేదు లేదు నడుస్తాందట. మాకు తెలిసే ఊరంతా పుకారైంది గాని జాగ్రత్త ఉండు, అది ఉండు ఇది ఉండు అనుకుంటా చెప్తుండు. వాని బొంద పెట్ట తప్పతట్లోడు వాడు. వాని మాటలు పట్టుకొని నువ్వు నాకు దూరం ఉంటావా ఏంది? చీ పిచ్చిదానా, వాని మాటలు పట్టుకొని నేనెందుకు నీకు దూరం ఉంటానే? ఇక నాకే అంత మంచిగా అనిపించలేదు, అందుకే నీ దగ్గరికి వచ్చిన నీతోటి గడుపుదామని. ఫోన్ చేసి వార్నింగ్ ఇయ్యాలా? అద్దద్దు, మళ్ళా వీడియో పోయి చెప్పిండు అందుకే అది ఫోన్ చేసింది అని అంటాడు. ఇప్పుడే అనకు, తర్వాత అనేవు గాని. సరేలే, వానికి మన గురించి ఎందుకు? అదే కదా ఇకంతి, ఏ వాని గురించి మనకెందుకు గాని. బా నన్ను ఇంట్లో ఘోరంగా టార్చర్ చేస్తారే, ఏం చేసుడు నాకు అర్థమైతలేదు. అంటే దేని గురించి? అదే పెళ్లి గురించి, పని గురించి. మరి చేసుకుంటావా పెళ్లి? చేసుకుంటే నీకు ఓకేనా? నేనే సప్పుడేక ఇన్నుండి ఎటన్నా పోతా. ఇక నిన్ను ఇంటి ముంగట నీ భార్యతోటి చూసుకుంటా. నేను ఎట్లుంటా? అబ్బో, నువ్వెటన పోతే నేనెట్లా బతుకుతానే? మరి ఇక నువ్వే అంటున్నావు కదా చేసుకుంటా అని. ఇంట్రెస్ట్ లేదు నాకు పెళ్లి మీద గాని, వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతుర్రు. నాకు నచ్చలేదు, నేను చేసుకోనని చెప్పు. భయమేమున్నది? ఇక అంతే గాని. డోర్స్ పెట్టినవా? పెట్టినా బెడాలు పెట్టినా, అటు పెట్టినా ఇటు పెట్టినా. అమ్మయ్యా, కాసేపు మధ్యాహ్నం దాకా నీ దగ్గరనే ఉంటనే. ఓ 3 దాకా. మీ అమ్మ 5కి వస్తుంది, నీ బిడ్డ 4కి వస్తుంది కదా. అవును. సరేలే. అది ఏవట్టి నా ఇజ్జతి పోతుందే లత. నిన్న పిల్ల కనబడితే పిల్ల నాతోటి కనీసం మాట కూడా మాట్లాడతలేదు. నాలేడు మాకు చచ్చిపోయిండు అంటాంది పిల్ల. చచ్చిపోయిండు అని చెప్పకపోతే అయ్యా ముసలోడైండు కదా, ముసలోంతోటి ఏం పని దానికి? కాదు అదంటే దూరం ఉండని. నీ బిడ్డ మీద నీకు పానం కొట్టుకుంటుంది కావచ్చు, మరి అట్లా ఎందుకు బిడ్డను దూరం చేసుడు నీకు? అదే కదా నా బాధ. ఇప్పుడు ఇది పిచ్చి వేషాలు వేసుకుంటా నా బిడ్డను కూడా ఖరాబు చేస్తాందే. తల్లి ఎసొంటిదైతే పిల్ల సొంటిదైతే తియ్యి. తల్లి గుణం అత్తే గంతే ఉంటది. ఇక నువ్వు కూడా గసొంటోనివేనాయే. వాళ్ళు ఉండంగా ఓ దాని దగ్గరికి పోయినోనివేనాయే. ఇక పొల్లకు కూడా మీ ఇద్దరు గుణం రాకపోతే ఎవరు దత్తది అని భలే నటించిర్రు నాతోటి, భలే మోసం చేసిర్రు. ఒక్కొక్కసారి తలుసుకుంటే గుండెలు వరిగిపోతాయి. అబ్బో పోనే లత, నీ కాలు మొక్తా. కోడలు ముంగట కనకే ఇజ్జత్ పోతుంది. కోడలు ఏదో మన కొడుకుని లవ్ చేసి పెళ్లి చేసుకున్నందుకు కోడలు అంటలేదు, ఉక్కంటలేదు. అదే వేరేదైతే ఎట్లుండు? ఈ కోడలకు అన్ని తెలుసు కాబట్టి కోడలు మూసుకొని ఉంటాంది. పోరి ఏమైంది? రాజుగా నీ రెండో పెళ్ళామట ఇంటి ముంగడంతోటి ఉంటాందట కదా. అది ఎవరితోటన్నా ఉండని నరసక్క, నేనేం చెప్తా? అది నన్ను అద్దంట అద్దు అని అనబట్టే నన్ను ఇంటికి పోతే కూడా రానిత్తలేకపాయే. అది ఎవరితోటి ఉంటేంది, ఎవరితోటి పోతేంది అని పలానోని పెళ్ళామని అంటారు కదరా మెంటలోడా. నేనేం చేయాలి? నీకెట్లా తెలిసింది? నాకెందుకు తెలియదు. అల్లవ్వచ్చి వరదాకా నా దగ్గర ఏడ్చి పోయింది కాదు. పోరడు లారీ మీద పోవట కదా, ఆ లారీ మీదది వీకిందట పని. పెళ్లి చేసుకోమంట పెళ్లి చేసుకుంటలేడట. ఓ అంతా ఆగమాగమట. ఇక ఊకే ఏంద్రా కొడుక ఎందుకు ఇట్లా చేస్తావు, దాంతో ఎందుకుంటున్నావు అని అడిగితే నేనేం చేస్తలేనని అంటాడట. ఆడులంగానే అదిలంగానే ఆనికి సిగ్గు అనిపిస్తలేదా పోరానికి? దీనికి పెళ్ళైంది, ఓ పోరున్నది, దీంతో నాకేందని. అది రమ్మన్నాక మొగోడు పోకుంటా ఉంటాడా? ఎలాత నువ్వు బాగా చెప్తావు. ఆ ముచ్చట గంగలవోను. అది ఏ బట్టి మా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది. అదే మరి నీ మొగుడిని వేసుకున్నందుకు అయ్యో పలానోని పెళ్ళామట, పలానోని సైతట అని అంటారు. దాని బొందా పెట్ట అదే గంగల్ నన్నవోని. అత్తమ్మా ఏంద్రా అన్నం అస్సలకి ఏ తినబుద్ధి అయితే లేదత్తమ్మా. అలా నూడిల్స్ ఉన్నాయి కదా, చేసుకోమంటావా? చేసుకోపో, దానికి నన్ను అడుగుడు ఎందుకురా? ఏమో అత్తమ్మా, మరి నువ్వేమంటావో అని. నీకు ఏది నచ్చితే అది వేసుకొని తినరా, మేము అద్దంటమా చెప్పు. నీకు కూడా వేస్తా. అవు పిల్ల నాకు ఎత్తవా వేయవా? మరి నూడిల్స్ ఏంటియో గాని వేస్తా అంటే చేసుకోపోరా, చేసుకో, నీకు ఇష్టం వచ్చింది చేసుకొని తిను. సరే అత్తమ్మా. సరేనే నీ కొడలు. ఓ బాగా హుషారు. ఏందో ఆమె వచ్చినప్పడుంది రోజు వెరైటీ ఎత్తది, మాకు ఇత్తది తినుమని. మంచిగానే ఎత్తాంది. ఇక నీకు రందిలేదు రాజుగా. మంచిగా కోడలు వచ్చింది కొడుకు. ఇక ఎవరో ఒకరు పిల్లు బిడగాడో పుట్టిరనుకో, మంచిగా వాళ్ళతోటి ఆడుకుంటా కూసో.
ఎందుకే గట్లంటావు? ఇక మరి నీకు అక్కడికి పోంది తెల్లారదాయే పొద్దు కదాయే. నేను పోతున్నా నాయ, ఈ మధ్య పోతని లేకపోతుని. నేను పోతానన్నా కూడా అది నన్ను రానిత్తందా? అస్సలకే రానిత్తలేదు కదా. అరిస్తే పోతావు. అదేంలే, పోను. వాడు గింతసేపు అయితుంది ఎటు వేండి అన్నట్టే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఎమ్మో ఎడబోయి పాడేండో బాడుకోవు, మళ్ళా పోయి అల్లనేసి వచ్చిండో. ఆయ్ అమ్మ పోదందా. ఒకవేళ వాడు గిట్లా ఉన్నట్టయితే దాని సంగతి వాని సంగతి ఇద్దరిది చేద్దాం. సరేపా, డోర్లు పెట్టుకుంది కావచ్చు బిడ్డ. ఏదన్నా పెట్టందా? అవునే అమ్మా, తలుపు తీసే ఉంది కదా. అదే తీసే ఉందిపా. ఏంటి నా ఇంట్లకు చక్కగా అత్తుర్రు, పిలుసులేదు గెలుసులేదా? పిలుసుడు ఎందుకు, నిన్ను పిలుసుడు ఎందుకు, ఏమని విలువమంటారు? నా కొడుకు ఏడి? ఓ నీ కొడుకు గీడెందుకుంటాడు? ఆ తమ్ముడు ఇటే వచ్చినట్టు అనిపించింది, మరి అందుకే ఇక్కడ ఉన్నాడేమో అని అత్తాను. అసలు మీరు ఏమనుకుంటుర్రు నా గురించి? మీరు అంతా తప్పు ముచ్చట్లు అనుకుంటుర్రు, కానీ అది కరెక్ట్ కాదు. అర్థమైతుందా? దేనికి కరెక్ట్ కాదు? మా తమ్ముణ్ణి ఎటు కాకుండా ఎత్తున్నావు నువ్వు. మా తమ్ముణ్ణి పెళ్లి చేసుకోకుండా చేస్తున్నావు. అది మీ భ్రమ అంతా. నాకేం అవసరం అని మీ తమ్ముని నేను పెళ్లి చేసుకోకుండా చేస్తా. నా ఇంట్లోకి రావాల్సిన అవసరం ఏమున్నది? మొన్నటి నుండి చూస్తున్నా, నన్ను చూస్తనే ఓర్తలేరు, కంట్లా పెట్టుకుంటుర్రు. చక్కగా నా ఇంట్లోకి ఓర్రి ఫస్ట్. నీకు మర్యాదగా చెప్పుతున్నాం. నువ్వు మా తమ్మునితోటి ఉంటున్నావో లేదో మాకైతే క్లారిటీగా తెలియదు, కానీ ఉంటే మాత్రం ఆ తప్పుడు పని అనేది మానుకో. లేకపోతే మాకు దొరికిన రోజు మాత్రం నీ బతుకు అంగడంగడి ఎత్తాం. నా మొగన్ గురించి నీకు తెలియదు. నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావు? ఎందుకు బెదిరిస్తున్నావు? నేనేం చెయ్యను దానికి. నేను కూడా ఎవ్వరకు భయపడా. అర్థమైతుందా? అంతే తప్ప మీరు నా జోలికి రాకుర్రి. మీ తమ్ముడు ఏడవేండో చూసుకోపోర్రి. ఊకే నా ఇంటికి వచ్చుకుంటా, నా ఇంటి ముంగట లొల్లి పెట్టుకుంటా ఉంటుర్రు. అయ్యే బిడ్డ దా, ఇప్పుడు కాదు ఆట, దొరికినప్పుడు దాన్ని మొత్తం అజ్జేద్దాం కదా. ఏపో నువ్వు ఏం చేస్తావో చేసుకోపో. నేను చెయ్యని తప్పుకు ఎందుకు భయపడాలి? అస్సలకే భయపడా. మీరు ఏం చేస్తారో చెయ్యుర్రి, ఎవరికి చెప్తారో చెప్పుర్రి, నేను కూడా చూస్తా. సరే సరే మంచిది. అబ్బో, అంటే వీళ్ళు నా ఇంటి మీద నా మీద కన్నేసి ఉంచిర్రన్నమాట. అమ్మా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇది నన్ను ఏదో ఒకటి వేసేటట్టే ఉన్నది. దోస్తులు, ఇక ఇట్లా ఓ 4 రోజులు గడిచిపోతుంది అన్నమాట. ఇక 4 రోజుల తర్వాత ఏమైందో చూడుర్రి. అవురా నాని, నువ్వు ఏదున్నా నాకు చెప్తావు కదా. అసలు ఏమైంది? ఎందుకు పెళ్లి చేసుకోని అంటున్నావు? చెప్పరాదు? అక్క నాకు ఇష్టం లేదే. అసలు ఇప్పుడు పెళ్ళంటే ఇష్టం లేదు. ఒక నెల 2 నెలలు ఆగుర్రే. నెల 2 నెలల దాకా నన్ను డిస్టర్బ్ అస్సలు చేయకుర్రి. నేను ఏదన్నా ఒక పని చూసుకోవాలి, ఆ పనిలో సెటిల్ కావాలి, అప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా అది వచ్చింది నువ్వేం పని చేస్తలేవని మళ్ళా అదో లొల్లి. అదంతా లొల్లి అవసరం అంటావా? కాదురా, మరి మనసులో ఎవరన్నా ఉన్నారా చెప్పు. మరి వాళ్ళతో అయినా మాట్లాడి నీకు పెళ్లి చేస్తా. అయ్యో, నా మనసులో ఎవ్వరు లేరే అక్క. ఎవరన్నా ఉంటే చెప్పకపోదునా, పెళ్లి చేసుకోకపోదునా, ఎవ్వరు లేరు. నా గురించి మీరు ఏదో అనుకుంటారు గాని అదంతా తప్పక్క. మరి బావా నన్ను రమ్మంటాండు. ఇక నేను రేపు పోతా. మరి నాతోటి అద్దు పారా. అమ్మ బాగా టెన్షన్ పడుతుంది నీ గురించి. నువ్వు ఏడ ఖరాబ్ అయిపోతావో, ఏడ చెడిపోతావో అని అది బాగా భయపడుతుంది. అక్క నేనేం చేస్తలేనే. నువ్వు చూసిన సంబంధమే, నువ్వు చెప్పిన సంబంధమే వేసుకుంటా, కానీ ఇప్పుడే కాదు, కొంచెం టైం పడుతుంది అంతే. సరే తియ్యి, ఇక పడుకో. పడుకుంటా పో. ఇన్ని వాళ్ళు ఎట్లయినా నేను దొరకబడతావు. అమ్మయ్య, నేను చెప్పిన మాట అయితే ఇన్నరు. మనసులా దాన్ని పెట్టుకొని ఇంకొకరిని ఎట్లా పెళ్లి చేసుకోవాలి? అది పెళ్లి చేసుకుంటే మళ్ళా నాతోటి ఉండదు, నాతోటి మాట్లాడది. వీళ్ళు ఎప్పుడు అంటారు, నేను ఎప్పుడు దాని దగ్గరికి పోవాలి? నా మనసంతా దాని దగ్గరనే ఉన్నది. ఏం మాయ చేసిందో నన్ను. వస్తావో రావో అని అనుకున్న ఈ రోజు తెలుసా, మంచిగా నిద్రవేనాక ఫోన్ చేసినావు. పిచ్చిదానా, నీ దగ్గరికి రాకుండా నేను బతుకుతానా? ఇవారకే 2 రోజులు అవుతుంది నీ దగ్గరికి రాక. నాకు అస్సలకే మనసు ఒప్పుతలేదు తెలుసా. ఇక రేపడుతుంది మనకు పండుగ. దేనికిరా? ఆ అక్క పోతుంది. అవునా? అవును. అమ్మయ్య పీకని. ఆమె ఎప్పుడెప్పుడు పోతుందా అని చూస్తున్నా నేను. గదే రేపు పోతుందట. అది పోవాలని నేను కూడా చూస్తున్నా. అమ్మయ్య, నేను గండం నుండి తప్పించుకున్నా. పెళ్లి లేదు, పెటాకులు లేవు అని చెప్పినాక ఇక సరే అని ఆయన సప్పుడేక ఉన్నారు కాదే. అవునా?
అమ్మయ్యా నువ్వు పెళ్లి చేసుకోకురా, జీవితాంతం మనము ఇట్లనే ఉందాం. సరే ఉందాం, నాకు కూడా నిన్ను వదిలిపెట్టాలని అస్సలకే లేదు తెలుసా. నన్ను అంతగానం ప్రేమిస్తున్నావా? అవును, నువ్వు లేకుండా నేను అస్సలకే బతకలేను తెలుసా. నేను ఎవ్వరిని పెళ్లి చేసుకోను, నీతోటే ఇట్లనే జీవితాంతం ఉంటా. సరేరా. నన్ను వదిలిపెట్టి అస్సలకే ఉండబుద్ధి అయితే లేదు నాకు. డోర్ సప్పుడు వస్తుంది కదా, ఇప్పుడు డోర్ కొడుతుర్రు అని అంటే నాకు తెలిసి మీ వాళ్ళే కావచ్చు. మరి ఇప్పుడు ఎట్లా? నువ్వు తొందర జాక్కోపో, లేకపోతే ఇంటెనకకి ఓదూపా. పాప నడు. అయ్యో కొడతారు కదరా, మా అమ్మ ఏం చేస్తాందో. అమ్మా ఆ బిడ్డ డోర్ కొడుతుర్రు ఎవరో. పోరడు ఇన్నే ఉన్నాడా? నాకు అనుమానం వచ్చి ఈ పోరన్ గురించే కావచ్చే డోరు కొట్టేది దొంగముండా. మరి ఎట్లా? నువ్వు ఇంటెనకకే ఓ పిల్లగా తలుపు తీసి తలుపు పెడదుపా. సరేదా. ఊరిని అవ్వా ఇల్లు లేనిదోటి ఎత్తారు నాకు. డోరు కొట్టేది కొడుతుంది. ఒకటికే ఈ డోరు కొట్టినా అస్సలకే తీత్తలేరు. వాళ్ళు ఇటే అత్తరు ఆగే, మనం ఈయనే ఉందాం. అటు ముందట అత్తమ్మ ఉన్నది. ఉండని ఏమైనా నా తమ్మునితోటి ఉంటలేను అని అంటివి కదా, మరి ఇప్పుడేందే? ఏందక్క మీరు గిట్లే ఎత్తారు? బాడుకోవు బగ్గా బలిసిందారా నీకు? లంగముండా, నా కొడుకుతోటి ఉంటలేను అని అంటివి కదే, ఇప్పుడేందే? ఈ రాత్రి నా కొడుకుని ఇంట్లో ఉండాల్సిన పనేందే? సిగ్గులేనోడా, కొంచెమన్నా సిగ్గులేదురా నీకు? గీ పెళ్ళైన ఆడిదాన్ని పట్టుకొని నువ్వు ఉంటున్నావు. ఆడికి రమ్మంట ఆడికి అత్తలేవు. ఇట్రా నువ్వు ఇట్రా, నీ ఈ పంతా సున్నం చేత్తా. ఇజ్జత్ లేదా అనే నీకు? నీకేడు ఇజ్జత్ ఉన్నది? నీకేడా ఇజ్జత్ ఉన్నది? దొంగ ముండా ఎంతమంది జీవితాలు నాశనం చేత్తవే నువ్వు. అంపు దీని తల్లి. బాడుకోవు ఏం పుట్టిందిరా నీకు? చెప్పురా చెప్పు. విట్రా నీ సంగతే యుత్తను విట్రా. చెప్పే సిగ్గులేదందానా? నీ తమ్మునితోటి ఉంటలేను అని అంటివి కదనే, ఇప్పుడు ఈ రాత్రి గింత టైం అయినాక నా తమ్ముడిని పెట్టుకొని నువ్వు ఉండాల్సిన అవసరం ఏమున్నది? ఇష్పెట్టుర్రి, మీ తమ్ముడే వచ్చినట్టు ఉన్నాడు. అవునేలాంగదానా, బిడ్డను ఆంతోటి ఇంతోటి వండబెట్టుకుంటా నువ్వు కావాలంటున్నావే. పైసలు అత్తన్నయ్య మంచిగా బిడ్డ పండు అని. దొంగ ముండలారా మీరు వేయబట్టి మంది జీవితాలు నాశనం అయితానాయి. చెప్పే ఇప్పుడేందే? మరి ఇప్పుడు దొరకబట్టినాం, ఇప్పుడు ఏం చేయమంటానవే నిన్ను? అన్న దాన్ని ఏం చెయ్యాలో నేను అదే ఏపిత్తాగే. ఈ ఊర్లా మొత్తం ఊరందరిని పిలిపించి దాన్ని నోట్ల మన్ను ఓపిత్త ఇంత. అది ఏమనుకుంటుందో ఊరందరినీ గిట్లనే నాశనం చెయ్యాలని చూస్తుంది. అది నీకు దండం పెడతాను, చేసింది తప్పే. ఇక ఇసొంటి పని ఎయ్యబోరు గాని నన్ను వదిలిపెట్టుర్రి. నీకు మొగుడున్నాడు బంగారమోరే, మొగంతోటి ఉండక ఏం రోగమే ఇది? ఏమేశాలే ఇవి? అవునే, వాణ్ణి కూడా రెండో పెళ్లి వేసుకున్నావు నువ్వు. అందరినీ ఎంతమందినని వేసుకుంటావు, ఎంతమందితోటి ఉంటావు నువ్వు? నీకు ఒక పొల్లున్నది, నీకు సిగ్గులేరానే? నిన్ను ఇట్లా కాదు, అంత వీడియో తీసిన కిటికీల నుండి నువ్వు వేసే భాగోతం అంతా నేను వీడియో తీసిన. రేపు ఊరందరిని పిలిపిస్తా. 4 గోడల మధ్య నలుగురు మధ్యలో పంచాయతీ కాదు. నీ మొగడు రావాలే, నీ చుట్టాలు బంధువులు నీకెవడన్నా ఉన్నాడో లేదో తెలియదు గాని రేపు నిన్ను అంగడంగడి ఎత్తా. దొంగ ముండా, అందరి లెక్క వదిలిపెడతారు కావచ్చు అని అనుకుంటున్నావానే నువ్వు? అట్లా వదిలిపెట్టేటోళ్ళం మేం కాదు. అక్క బాంచనే తప్పైందే, రాయే పోదాం. సిగ్గులేనోడా, నీ వయసు ఎంత, నీ కథ ఎంత, దీని వయసు ఎంత, దీని కథ ఎంత? నువ్వు మనిషివా గాడిదివ్రా? ఇసొంటి తప్పుడు పనులు వేయడానికి నీకు ఎట్లా మనసు వచ్చింది? నువ్వు ఎట్లా మనిషి అవుతున్నావు? అసలు నువ్వేం చేస్తావు? ఈ దొంగముండ ఏం మందు పెట్టి మలిపిందో? నీ బతుకు ఏడా, నీలాంటి ఆడవాళ్ళు వేయబట్టేనే మంచి మంచి మొగోళ్ళు చెడిపోతున్నారు. బిడ్డ దీన్ని అట్లా కాదే, రేపు దీన్ని బజార్ మీద గుంజుతన్నారే. ఇట్లా కాదు, దీన్ని వటకపా మన ఇంట్లో వారేసి రేపు తెల్లారంగానే దీన్ని ఇదే బట్టల మీద బయటకు తీసుకొచ్చి దీన్ని పొట్టు పొట్టు చీరాలే. వద్దవలాలా మీ బాంచను ఏంటే? నీ బాంచని అని అంటున్నావు. నీకు తెలుసో తెలియదో ఈ కథ అంతా? లేకపోతే తెలిసే నువ్వు నడిపిస్తున్నావో మాకు తెలియదు గాని ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గసొంటిదే బిడ్డ, గసొంటిదే. రేపు దీని బిడ్డ కూడా గిసొంటిదే అవుతుంది. వీడియోలా ఈ బిడ్డ రేపు నలుగురికి చూపియాలి దీని వేషం. దీన్ని జోలికి ఇంకో మొగోడు కాదు కదా, దీంతో కుక్క కూడా మాట్లాడద్ది ఊర్లే. దీన్ని ఈ ఊర్లకే ఏ తరిమి కొట్టాలి. అట్లా మనం చేస్తేనే మనుషులం అవుతాము, లేకపోతే మన జన్మకు అర్థమే లేదు. దొంగ పడకవు, నీకు సిగ్గు లేదారా? అట్లా కాదే బిడ్డ, దీన్ని పట్టుకపోయి దీని మొగన్ ముంగట వారేద్దాంపా. వాడేం మొగుడు, ఇదేం పెళ్ళం, దీనికి కథ ఏంది?
ఆడేం చేస్తాడే పాపం, వాణ్ణి ఇంటి మొకే కాదు కదా గర్మ కూడా దొక్కనిత్తలేదు, ఇది రానిత్తలేదు. ఆడు దీని గురించి వదిలిపెట్టిండు. మనము వాళ్ళింటి ముంగటికి పోయి లొల్లి పెడితే ఏమున్నది? ఆయనకి కూడా తెలవాలి కదా బిడ్డ. రేపొద్దున మరి రాత్రి మాకు వటకత్త అయిపోవు కదా మా ఇంటికాడి, కానీ రేపొద్దున అంటే ఏం చెప్తావు? అద్దే అమ్మ ఏడికి అద్దే, నా ఇజ్జతి తీయకుర్రే. ఈ విషయము ఇక్కడిదిక్కడనే వదిలిపెట్టుర్రే, మీకు దండం పెడతా. అస్సలకే వదిలిపెట్టం. నీ ఇజ్జతేంద్ర, నీ ఇజ్జతి పోతావనే, నువ్వు మొగోనివి. నీకు 10 మంది అయినా దొరుకుతారు, కానీ దీని ఇజ్జతి దీన్ని చంపేదాకా మేము వదిలిపెట్టమిగా. ఏమన్నవే నువ్వు? గుర్తున్నాయా నీకు మాటలు నువ్వు అన్నాయి? నడువు దొంగముండ నడువిట్రా. నీ మొగన్ దగ్గరికి పోదాం పాయే. నీ మొగన్ ఎందుకు అద్దంటున్నావు? మంది మొగల సోపతి ఎందుకు పడతాన్నావు? ఏం కథ అనేది నీ మొగన్ ముంగట్నే మేము అడుగుతాంపా. ఇక నిన్ను వదిలిపెట్టం. అందరు లెక్క అనుకుంటున్నావేమో. నా కులం అసొంటి కులం కాదు, వదిలిపెట్టే కులం కాదు, వెంటాడి నరకే కులం. నడువు. అద్దు ఇప్పుడు ఈ రాత్రి ఏడికి అద్దు అంటే నడువుర్రిట్రారు మీరు. కాళ్ళు చేతులు పట్టు. అని కాళ్ళు చేతులు పట్టుడేందే, జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటారా నువ్వు? బావా జర పుణ్యం ఉంటది, నేను చెప్పింది యునుర్రి. అయిందేదో అయిపోయింది, ఇప్పుడు ఊరంతా తెలుసుడా బావా, మీ కాళ్ళు మొక్కుతా. 3 అయితాంది. దీన్ని పట్టకపోయి ఆడ ఇగ్గి వారేసి వాని ముంగట్నే అడుగుదాం. మరి ఇది మంది మొగోళ్ళను ఏం చెయ్యాలని అనుకుంటుందో. మరి వాడు పెళ్లి చేసుకున్నాడు కదా, చేసుకున్నప్పుడు పెళ్ళాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలా మనకి తెలియదా? పా దాన్ని పట్టు, జుట్టు పట్టు ఇగ్గు. నేను రానయ్యా బాంచను, మీ కాళ్ళు మొక్కుతా. ఇక మీ జోలికి రాను, మీ వార్తకు రాను. ఇక్కడ నుండి ఎక్కడికన్నా వెళ్ళిపోతా గాని అద్దు. నన్ను పెద్ద పెంట ఎయ్యకుర్రి, నా ఇజ్జతి తీయకుర్రి, మీకు దండం పెడతా. ఏ ఊకునేటోళ్ళం కాదు, ముందుగానే చెప్పినాం. దొరికిన రోజు మాత్రం నువ్వు మా చేతుల్లో బతకవని. అట్లా ఏసే మేము చూపిస్తాం. నడువే, నువ్వు నడువే, నడువు. అద్దు మీకు దండం పెడతా. ఈ రాత్రి అద్దు ఏమన్నా ఉంటే పొద్దుగాల మాట్లాడుకుందాం కానీ అద్దు. నేను బట్టలు వేసుకుంటా. బట్టలు ఎందుకే? బజార్ దానికి బట్టలు లేకపోతే ఏం కాదు. దా అడుగురా బాడకవు. నీ సంగతి ఇంటికి వచ్చినాక నీ ఈ పంత మోగుతుంది. పా నువ్వా? అద్దే అక్క నేను రానే, నీకు దండం పెడతా. అద్దే ఈ లొల్లికి ఇంత పెద్దగా ఎయ్యకుర్రే, మీ కాళ్ళు మొక్కుతా. నీ వయసు ఎంత, దాని వయసు ఎంత? దాని చిన్న లేదు పెద్ద లేదు. ఏ ఇంకా మీరు మాట్లాడక బాడకవు. ఆడు కూడా నడుస్తాడు పా. దొంగముండా. ఓ రాజు ఇక రా, దీని భాగవతం చూద్దురా. ఏమైంది? దీని ఏషం చూడు. ఏమైంది అనంటే కనబడతలేదా? అయితే నా ఇంటి ముంగడికి ఎందుకు తెచ్చిర్రు? ఏమైంది ఇప్పుడు? దొరికింది. నా తమ్ముతోటి ఇది దొరికింది. దొరికితే సంపుర్రి, అంతేగాని నా ఇంటి కాడికి ఎందుకు పట్టుకొని వచ్చిర్రు? దానికి మాకు ఏం సంబంధం ఉన్నది పట్టుకొని వచ్చిర్రు? ఎందుకు పట్టుకొచ్చిర్రు అని అంటావు? నీ మొగడు దీన్ని పెళ్లి చేసుకోలేదా? ఏయ్, నువ్వేదన్నా ఉంటే నా మీదకి మాట్లాడు, నా భార్య మీదకి కాదు. నేను పెళ్లి చేసుకున్నా కావచ్చు, కానీ అది ఇప్పుడు నాతోటి ఉంటలేను, నేను దాంతోటి ఉంటలేను. అది నన్ను అద్దనుకోని మందితోటి ఉంటుంది. ఉన్నప్పుడు అది నా పెళ్ళం ఎట్లయితది? నువ్వు చక్కగా చూసినాక అది మందితోటి ఎందుకుంటది? ఆగల్లుడు ఆగు, ఆయనది ఏం తప్పు లేదు. మొగోడు కరెక్ట్ ఉన్నాక ఆడిది 10 మంది ఎంబడ ఎట్లా పోతుంది? అంతా నీదే తప్పు. నువ్వు కరెక్ట్ పద్ధతిలా పెట్టలేదు. నువ్వు పెట్టుంటే ఈ రోజున ఇది గిట్ల వేసేదా? ఎంతమంది మొగోళ్ళనని పడుతుంది. మా బామ్మర్దిది ఎంత వయసు, దీనిది ఎంత వయసు? దీనికి సిగ్గున్నదా? కనీసం నీకు కూడా తెలుసట, నువ్వు చెప్పుకోవా? ఎవర్రా నువ్వు నా ఇంటికి వచ్చి నా అయ్య మీదకి బాగా మాట్లాడుతున్నావు? ఇది తప్పు చేస్తే దీన్ని నరుకుర్రి, పాతరేసుకోర్రి, మాకు సంబంధం లేదు. మీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టుర్రి. ఏదో తప్పు చేసినా అయిపోయింది. ఇక ముందు ఇట్లాంటి తప్పులు జరగకుండా నేను చూసుకుంటా. మీకు దండం పెడతా. మేము ఊకునటోళ్ళం కాదు. నిన్ను రేపు బజార్లో పెడతాం. ఇప్పటిసుంది నిన్ను వాడకట్టుకు ప్రచారం చేస్తాం. ఇదే ఏషంతోటి మొగన్ని ఇచ్చిపెట్టి 10 మంది మొగళ్ళతోటి ఉంటాంది. ఇది ఆడిదా గాడిదా అని నిన్ను ఊరంతా ప్రచారం చేస్తాం. నలుగుట్ల పంచాయతీ పెట్టి నిన్ను దన్నిపిత్తాం. ఈ ఊరు నిండు గెదింపిత్తాం. ఓ రాజయ్య, అయ్యో గిది పరిస్థితి. ఎన్ని రోజులాయ మేము చూడబట్టి, ఎన్ని మాటలు చెప్పినా కూడా నేనేం చెప్తలేను అని ఈవే వీడు కొడుకును మొత్తం ఆగం చేసింది. ఆగం చేస్తే సంపుకోర్రి, దాన్ని సంపూర్రి, మీరు ఏమన్నా వేసుకోర్రి. అంతేగాని నాకు మాత్రం సంబంధం లేదు. నా ఇంటి ముంగడికి వచ్చి మీరు లొల్లి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా నలుగురు కాదు కదా, 10 మందితోని పోని. ఇక దాని మీద నేను మనసు ఇరగొట్టుకున్నా. దానికి నేను మొగన్ని కాదు, అది నాకు పెళ్ళాం కాదు. నలుగుట్ల పెడతారా, 40 మందితోని దాన్ని దన్నిపిస్తారా? తన్నిపించుకోర్రి. ఎందుకండి గట్లా మాట్లాడుతుర్రు? నేనేం చెయ్యలేదండి. గిండి అని అంటానవేందే? అవునే
చేతులని వదిలిపెట్టినా. నా చేతులు కాకపోతే ఇంకోని చేతుల నువ్వు అనుభవించవా అనుకున్నా. ఇప్పుడు వాళ్ళ చేతుల నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుభవించి తీరాలే, అది నేను చూడాలే. అప్పుడే నా కడుపు మంట అనేది చల్లారుతుంది. నీ బతుకు ఏడా. మరి చేసుకున్నావు కదా నేను ఆ మొగుణ్ణి కావాలని, అప్పుడు చేసుకున్నప్పుడు ఒక్క మొగంతోటే ఉండాలి. ఇంత మందితోటి నువ్వు ఉంటావు, ఒకటి కాకపోతే ఒకడైనా గట్టిగా దొరకరా తన్నరా అనుకున్నాం. ఇంకేంది ఇప్పుడు మీదికి వచ్చింది. ఒకటి, దీని విషయంలో ఏ జరిగినా మా ఇంటికి వచ్చి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని ఏం చేసుకుంటారో చేసుకోర్రి. మా అయ్యకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. మా అయ్యకేమిది బుక్కడి బువ్వ పెడతలేదు. మా అయ్య మా దగ్గర ఉంటుండు, మా ఉంటుండు అంతే. అది బజార్ది 10 మందితోటి పోయినా కూడా మాకు అనవసరం. శ్రీనయ్య గట్లనకు. నీ ఏషం చూడు, ఏషం. చూసినవానే దొంగ ముండా, గట్లుంటదే నీ సంగతి. అట్లా కాదు ఇట్లా కాదు. నా తమ్ముణ్ణి నువ్వు బేకారి చేస్తావా? నా తమ్ముణ్ణి నువ్వు ఆగం చేస్తావా? పని కోకుంటా చేస్తావా? నాకు తెలియదు మేము ఊకుంటామని అనుకున్నావా? పా, నిన్ను వాడకట్టుకల్ల తిప్పుకుంటా, నీ పేరంతా ప్రచారం చేసుకుంటా, నిన్ను తన్నిచ్చేదాకా 1 లక్ష గాని 2 లక్షలు గాని నేను అస్సలకే ఊకోను. చిన్న పోరిని పెట్టుకొని నువ్వు మందితోటి ఉంటావు. కాళ్ళు మొక్కుతా అయిందేదో అయిపోయింది. ఈ రాత్రికి ఇక్కడనే వదిలిపెట్టుర్రి ముచ్చట. రేపటి రోజున తెల్లారినాక నలుగురికి తెలిస్తే నన్ను తూ అంటారు. నేను ఇంకోసారి ఇట్లాంటి తప్పుడు పనులు ఎయ్యా. నా భర్తతోటే ఉంటా. మీకు దండం పెడతా. నీ భర్త ఎవడే? నీ భర్త ఎవడు? ఎక్కడున్నాడు? ఎసొంటోడు? ఎందుకంటే మీరు కూడా గట్ల మాట్లాడతారు. అండిగిండి అనకు. అండిగిండి అనే అవసరం లేనే లేదు నీకు. మీరు ఏం చేస్తారో చేసుకోర్రి, ఎటువంటి శిక్ష దానికి ఎత్తారో వేసుకోర్రి. నేను మాత్రం అస్సలకే అడ్డు రాను. దాని మీద నాకు మొత్తం మనసు ఇరిగిపోయింది. గట్లనకుర్రి ప్లీజ్. ఫస్ట్ ఈ దరిద్రాన్ని ఇంటి ముంగటి నుండి కొంటవర్రి. రేమన్నా వేసుకోర్రి, మాకు సంబంధం లేదు. నేనేం చేసినా మీకు సంబంధం లేదు కదా. మీరు వచ్చి మాత్రం అడగరు కదా. అంటే ఏం చేస్తారు ఏంటి నన్ను? ఇప్పుడు చెప్తానం కదా, మాకు సంబంధం లేదు. దాన్ని చంపుకుంటారా లేకపోతే ఏం చేస్తారో చేసుకోర్రి, మాకు అవసరమే లేదు. ఇంకేంది, దీన్ని ఆపేటోడు దీనికి అడ్డు ఎవ్వలేడు. మనం ఏం చెయ్యాలో అది చేద్దాం ఇక, అంతే. అవే రా, నిన్నిగా బతకనీయందా. నువ్వు ఈ దెబ్బకు ఊరేసుకొనన్న చావాలే, లేకపోతే మందు డబ్బా తెచ్చుకొనన్న తాగాలి నువ్వు. మీకు దండం పెడతా ప్లీజ్, నన్ను వదిలిపెట్టుర్రి. నాకు ఒక చిన్న పిల్ల ఉంది, దాన్ని పట్టుకుని ఎడికన్నా పోయి బతుకుతా ప్లీజ్. చిన్న పిల్ల ఉందని ఇప్పుడు గుర్తుకొస్తున్నా. అది కూడా నీకన్నా మోరదోపు తయారైతుంది కానీ దా. దోస్తులు చూసిర్రా, ఇక వీడియో లెంత్ తక్కువ ఉందని అస్సలు బాధపడకుర్రి. ఈ రోజు ఫాస్టింగ్ అన్నమాట, అస్సలు పనులు అనేటివి కాలేవు. అందుకే ఇక టైం లేకుండా ఇట్లయితే చేసినాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో రాని వాళ్ళు ఏం చేస్తారు, లేకపోతే పిలిపిస్తారా, మాట్లాడతారా, లేకపోతే ఏమైతుంది, ఏం కాబోతుంది అనేది అయితే వీడియో మాత్రం నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. లాగ్ చేయకుండా స్టోరీని అయితే తొందరగా కంప్లీట్ చేయాలని అయితే చేస్తున్నాము. మరి మీరైతే హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.